అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మంచి టిప్తో మీ ముందుకు వచ్చేసాను. ఆ టిప్ వచ్చేసి వీడియోలో చూసేయండి. టిప్ అని చెప్పి కొబ్బరి చిప్పలు చూపిస్తున్నావేందక్క అని అనుకోకండి. నేను చెప్పే టిప్పే కొబ్బరి చిప్పలతోని యూజ్ అయ్యే టిప్పు. కొబ్బరి చిప్పలతో కూడా టిప్ ఉంటుందా అక్క అని అనుకోకండి. మనకు లేడీస్కి అయితే బాగా యూజ్ అవుతుంది ఈ కొబ్బరి చిప్పలతో చేసే టిప్ అనేది. అయితే ఆ టిప్ వచ్చేసి ఏంటిదంటే, నేను ఈ కొబ్బరి చిప్పలతోటి గోరింటాకు తయారు చేస్తున్నానండి. అది ఎలా తయారు చేయాలో వీడియోలో చూసేయండి, మీకు కూడా ఎప్పుడైనా యూజ్ అవుతుంది. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నారంటే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఫస్ట్ ఒక 4-5 కొబ్బరి చిప్పల్ని తీసుకోవాలండి. ఆ కొబ్బరి చిప్పలు అనేటివి బాగా ఎండినవి ఉండాలి. ఆ కొబ్బరి చిప్పల్ని చిన్న చిన్న ముక్కలుగా బ్రేక్ చేసుకోవాలండి. బ్రేక్ చేసుకున్న చిప్పల్ని నేను ఒక కుండలో పెట్టుకుంటున్నాను. చిప్పల ఆవిరి తర్వాత ఒక బౌల్ అనేది మీద నేను ఒక వాటర్ మీద పెట్టుకోవాలండి. కుండకు మరియు చెంబుకు మధ్యలో ఒక తడిపిన క్లాత్ చుట్టుతున్నానండి. ఎందుకంటే గాలి అనేది బయటికి రాకుండా, ఆవిరి అనేది బయటికి రాకుండా ఇది బాగా ఉపయోగపడుతుంది. అయితే ఇప్పుడు ఆ కొబ్బరి చిప్పల ఆవిరి అనేది లోపల మనం కుండలో పెట్టుకున్న బౌల్లోకి లిక్విడ్ లాగా వస్తుంది. ఆ లిక్విడ్లో కొంచెం కుంకుమ కలిపి పెట్టుకుంటే గోరింటాకు అనేది తయారైపోతుంది. అమ్మమ్మ తాతయ్య వాళ్ళు ప్రాసెస్ వచ్చేసి మన ఓల్డ్ డేస్లో మన న్యాచురల్ పద్ధతిలో ఈ గోరింటాకు తయారైందని మనకి ఎలా తెలుస్తుందంటే, పైన మనం చెంబు పెట్టుకుంటాం కదా, ఆ చెంబులో వాటర్ హీట్ అవుతాయి. అలాగే లిక్విడ్ ఆవిరి అనేది వస్తుంది. ఆటోమేటిక్గా అర్థమైపోతుంది మనకు లిక్విడ్ అనేది గోరింటాకు లిక్విడ్ అనేది తయారైపోయిందని. ఆ లిక్విడ్ని బయట తీసుకొని ఒక థిక్ కలర్ కుంకుమ అందులో కలుపుకొని, నాకైతే డిజైన్స్ రావండి, నేనైతే నార్మల్గా చందమామ దాని చుట్టూ డాట్స్ పెట్టుకొని పైన అయితే క్యాప్స్ పెట్టుకున్నానండి. అలా ఒక 5 minutes వదిలేస్తే అది ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత హ్యాండ్స్ అయితే కడుక్కోవాలి. ఇంతేనండి, ఈ గోరింటాకు అనేది రెడీ అయిపోయింది. నేనైతే కొంచెం బౌల్లో కొంచెమే లిక్విడ్ తీసుకున్నాను. ఇంకా కొంచెం లిక్విడ్ని స్టోర్ చేసుకున్నాను. ఒక టానిక్ తీసి సీసాలో స్టోర్ చేసుకున్నానండి. మీకు కూడా ఈ ప్రాసెస్ నచ్చితే, మన పాతకాలం నాటి ప్రాసెస్ అండి, ఇది కట్టెల పొయ్యి మీద చేసుకున్నాను. దీనివల్ల ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. మనం బయట తీసుకున్న కోన్ మెహందీ పెట్టుకోవడం వల్ల స్కిన్ ఎలర్జీ కానీ స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా కెమికల్స్ కలపడం వల్ల. ఈ గోరింటాకు వల్ల ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఈ గోరింటాకు అనేది మంచి స్మెల్ అనేది వస్తుంది. అయితే ఈ ప్రాసెస్ని కంప్లీట్గా ఓల్డ్ డేస్లో ఎలా చేసుకున్నారో అలాగే కట్టెల పొయ్యి మీద చేసి చూపించాను మీకు వీడియోలో. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా చేసి పెట్టుకోండి, చాలా బాగుంటుంది, చాలా బాగా స్మెల్ వస్తుంది. ఈ లిక్విడ్ని ఒక 6 months వరకు స్టోర్ చేసుకున్న స్టోర్ ఉంటుంది. మనకు ఎప్పుడు కావాల్సినప్పుడు అప్పుడు కుంకుమ కలిపి పెట్టుకోవచ్చు.